కేశ్ ప్రసాద్ గారు, మరో అంశం చూసుకుంటే అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టి అంతర్గతంగా చేయాల్సిన ప్రక్రియ పూర్తి చేసి 2026 జనవరి నుంచి 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నీలం సాహ్ని వెల్లడించారు. అంటే దాంతో ఉచిత బస్సులు ఏమైనా కార్యక్రమం ఉందా అండి? ఉచిత బస్సులు ఏమైనా కార్యక్రమం ఉందా? ఏం ప్రకటన చేయలేదు. అదే అది ఉచిత బస్సులు ఉన్నాయి లేదా కూడా ఒకసారి క్లారిఫై అమ్మనండి సార్. అది బెస్ట్. అది ఎందుకంటే నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ని ఫేజుల్లో పెట్టినదంతా నేనైతే ఇప్పుడు 4 దశలు అంటే అది అట్లనే ఎప్పుడు లేదు. ఫస్ట్ ఇది ఒకటి. రెండోది లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే రూలింగ్ గవర్నమెంట్కి 200% ఎడ్జ్ ఉంటుంది. హెడ్జ్ ఉంటుందా? ఇంకోటి తెలుగుదేశం చరిత్రలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టిన ఉదంతా లేవు. కొద్దిగా తాత్సారం జరుగుతుంది, విపరీతంగా తాత్సారం జరుగుతుంది. అందులో మొన్న దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎత్తేసిన కార్యక్రమంలో అంత అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి అంత కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు అవ్వని పెళ్లికి బాజాలు కొడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే అవ్వమంటారా? జనవరి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ప్రొసీజర్ ప్రకారం సిద్ధంగా ఉన్నాం, సర్వంగా ఉన్నాం. ఇప్పుడు బీసీ గణన జరిగింది తెలంగాణలో, మళ్ళీ కర్ణాటకలో కూడా మేమే చేసామని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుని మళ్ళీ బీసీ పునర్గణన జరుగుతుందని చెప్పి కర్ణాటక చెప్పడం, వీళ్ళు కూడా అంటున్నట్టు లోకల్ బాడీస్లో ఇంత పర్సంటేజ్ అంత ఏమో ఈ పెట్టకథల కార్యక్రమం మళ్ళీ పోస్ట్ పోన్కి వెళ్తుంది అంటారు మీరు? ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సే ఉంటాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అయితే మొన్న పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్ చూసిన తర్వాత 4 పేజీలు అంటే ఉచిత బస్సు ప్రయాణంలో మంది మార్బలంతో లోకల్గా పరివర్తన చెందే ఎలక్షన్ అయితే లోకల్ బాడీస్లో కనబడుతుంది. ఒకవేళ పెడితే మునుగోడు ఎన్నికల్లో మనం చూసాం, అవుటర్స్ ఎవరు రాకుండా అప్పటి ఎన్నికల అధికారి తీసుకున్నారు జాగ్రత్త. చేసినప్పటికీ కొంత ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ నీలం సాహ్నిత నాకైతే అంత కాన్ఫిడెన్స్ లేదు. అంత లేదు వాళ్ళకి అసలు. నో అనే చెప్పొచ్చు. బికాస్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. మన పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్ చూసిన తర్వాత అసలు నిజంగా చెప్పాలంటే ఆ 2 ప్రాంతాల్లో ప్రజలు పెరేడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మా ఊర్లో మేము ఒకడు ఓటు హక్కు వినియోగించుకోలేదని దానికి సిద్ధమైతే చెప్పమనండి. ఈ ప్రాతిపదిక మీద ఎలక్షన్ పెడితే నో అబ్జెక్షన్స్. అంటే ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి నీలం సాహ్ని గారు కంకణం కట్టుకుంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. చూసాం అది మొన్న పులివెందుల ఒంటిమిట్టలో క్రిస్టల్ క్లియర్గా ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఇదే లోకల్ బాడీస్లో అసలు అంత టెన్షన్ దేనికి? లోకల్ బాడీస్లో 200% ఎడ్జ్ ఉండేదే రూలింగ్ గవర్నమెంట్కి. అయినా సరే ఎన్ని ఫేజ్లు ఇన్నంటే కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉండదంటారా? అంటే అదే ఎక్స్పెక్టేషన్తో 164 ఇచ్చారు. ఇచ్చి దాదాపు 16 నెలలు అవుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదంటారా? అందుకే కదా 4 ఫేజ్లు మిషన్లతో. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈవీఎంలతో పెడదామన్న డిబేట్ ఎందుకు వచ్చింది? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదో చేసినట్టు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అది జరగకూడదు కదా. లోకల్ బాడీస్ ఎప్పుడు బ్యాలెట్ పేపర్లతో జరుగుతాయి. వైవిధ్యభరితంగా, వినూత్నంగా. కానీ సార్ అధికారం మీది, మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇంకో 3 ఏళ్ళు శవాష్. తర్వాత ఎక్కడో కూడా మా శాసన నటుడు ఉండవు ప్రజాస్వామ్య పరిరక్షకుడు. అసలు రూపు తెచ్చింది ఆయనే కదా. రూపు మాపారు కదా. రూపు తెచ్చిందాన్ని. రూపు మాపితే మళ్ళీ ఏదో రూపంలో ఇంకొక రూపం వస్తుంది. ఇంకో శాసనం వస్తారంటే రావచ్చు. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ప్రజల నుంచే ఒక బడబాగ్ని వచ్చినప్పుడు ప్రజాస్వామ్య రక్షకుడు ఎవడో ఒకడు అవుతాడు.